సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ ఉన్నాము అంటే ఇక్కడ కనిపిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తొండమానపురం. సో ఇప్పుడు జనరేషనే కాదు, చాలా మంది తెలుసుకోవాల్సింది తొండమానపురం గొప్పతనం గురించి, తొండమాన్ చక్రవర్తి గొప్పతనం గురించి. తొండమాన్ చక్రవర్తి ఎవరో కాదండి, ఇప్పుడు మనం ఎంతో మంది, కొన్ని కోట్ల మంది నిలువెత్తు దర్శనం ఎప్పుడు మనకు అందుతుంది అంటే వెంకటేశ్వర స్వామిది. ఆ కొండ ప్రత్యేకత కావచ్చు, లేకపోతే ఆ టెంపుల్ నిర్మించిన మొట్టమొదటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది తొండమాన్ చక్రవర్తి గారు. తొండమాన్ చక్రవర్తి ఎవరో కాదండి, మన పద్మావతి అమ్మవారి నాన్నగారి బ్రదరే అన్నమాట ఈ తొండమాన్ చక్రవర్తి గారు కూడా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో దర్శనం చేసుకునే ముందు స్వామివారి గొప్పతనం గురించి, తొండమాన్ చక్రవర్తి గొప్పతనం గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు టిటిడి బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు. భానుప్రకాష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తొండమాన్పురం గురించి, తొండమాన్ చక్రవర్తి గారి గురించి, నేను ఇన్ని సంవత్సరాలు తిరుమల వస్తున్నాను నాకే తెలియదు. అలాంటివి నేను చెప్పగానే నాకు ఒక్కసారిగా ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అనిపించింది. మీరు విన్నదంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి తిరుపతి. సో ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, దర్శనం చేసుకున్నప్పుడు, తొండమాన్ చక్రవర్తి గొప్పతనం గురించి తెలుసుకున్నప్పుడు మీకు అనిపించింది? ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి కొండ మీద తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలిసిన తర్వాత తొండమాన్ చక్రవర్తి కోరిక మేరకు ఇక్కడ వచ్చి యోగ ముద్రలో అభయహస్తంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత కూర్చొని భక్తులకు దర్శనం ఇచ్చే ఏకైక క్షేత్రం ఈ క్షేత్రం. గద్వాల్ మహారాణి ఉన్నప్పుడు సమయంలో దేదీప్తిమానంగా వెలిగిపోయినటువంటి ఈ పరిసరాలు అనివార్య కారణాల వల్ల మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 తర్వాత దురదృష్టవశాత్తు ఈ ఆలయం ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభం కూడా పడిపోవడం జరిగింది. ధ్వజస్తంభంగానే లేకపోతే ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించే అవకాశం లేదు. అప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ పెద్దలు, ఈ గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు నేను దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ రోజు దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు దీని మీద పరస్పరం ఉత్తర ప్రతివృత్తాలు చేసిన తర్వాత ధ్వజస్తంభం రావడం జరిగింది. ధ్వజస్తంభం వచ్చిన తర్వాత నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి ఇక్కడ దేదీప్తిమానంగా బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరగడం జరిగింది. అందుకనే నాకు ఈ ఆలయం అంటే చాలా ఇష్టం. ఇక్కడ స్థానికులు కూడా దీనికి ఆలయ అభివృద్ధి కోసం అనేక దఫాలుగా వీరితో చర్చించడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద ఏ విధంగా తిరుచానూరు అమ్మవారు శ్రీనివాస మంగాపురం ఉందో అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాళహస్తి సమీపంలో ఉన్నటువంటి ఈ ఆలయం కూడా రాబో రోజుల్లో అదే సంఖ్యలో భక్తులు వచ్చే దిశగా ప్రయత్నం చేస్తాను. ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే సాక్షాత్తు అన్నమయ్య తన కీర్తనలో దొమ్ములు ఎలిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటుకు వచ్చి నమ్మినవాడు అని చెప్పి సాక్షాత్తు అన్నమాచార్య గారు కీర్తనలో ఈ ఆలయ విశేషత గురించి వారు ప్రస్తావించారంటే ఇది భక్తులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమలకు వచ్చినటువంటి భక్తులు స్వామివారి దగ్గరికి ఇక్కడికి వచ్చి ఆశీర్వాదంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత, ఎందుకంటే కొండ మీద హృదయంలో లక్ష్మి స్వామివారు ఉంటారు, హృదయ లక్ష్మిగా. ఇక్కడికి వస్తే అమ్మవార్లు ఇద్దరు ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని చెప్పి ఇక్కడ అర్చక స్వాములు చెప్తా ఉంటారు. ఈ ఆలయానికి చాలా విశేషం ఉంది. కాబట్టి రాబో రోజుల్లో శ్రీవారి భక్తులకు కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి రావాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల సభ్యుడిగా భక్తులను కూడా కోరుకుంటున్నాను. రాబో రోజుల్లో మీ కుటుంబంలో మీకు, మీ పిల్లలకి అన్ని మంచి జరగాలని చెప్పి కూడా ప్రార్థిస్తున్నాను. అండ్ భానుప్రకాష్ గారు చెప్పినట్లుగానే ఇప్పటి వరకు మనం వెంకటేశ్వర స్వామి అంటే నిలువెత్తు రూపం, ఆయన అలానే చూసాం మనం. బట్ ఆయన ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నారు అంటే కూర్చొని ఉండటం, సిట్టింగ్ పొజిషన్ లో వెంకటేశ్వర స్వామిని ఇంతవరకు ఎవరు చూసుండ్రు. అండ్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన
భక్తులకి చాలా మందికి నమ్మకం ఏంటంటే ఇక్కడికి వస్తే కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. అలాంటి ఒక మహిమున్న ఒక ప్లేస్ అన్నమాట ఇది. అండ్ లోపలికి మొత్తం మనం చూపించలేం కాబట్టి జస్ట్ అక్కడ వరకు వెళ్దాం. ఒకసారి మీకు టెంపుల్ వాతావరణం, టెంపుల్ ఆవరణ అండ్ లోపల ఉన్న ఆ ప్రత్యేకతలు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. అండ్ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత గురువు గారితో కూడా మాట్లాడదాం ఇంకా క్లియర్గా. ఈ టెంపుల్ గొప్పతనం చెప్పడానికి ప్రధాన అర్చకులు రమణాచార్యులు గారు ఉన్నారు. రమణాచార్యులు గారు నమస్తే. నిజంగా వచ్చేటప్పుడు కారులో భానుగారు చెప్తుంటే నేను ఆయన గొప్పతనం గురించి వింటూ ఉంటుంటే, టెంపుల్ గొప్పతనం గురించి వింటూ ఉంటుంటే, అసలు వెంకటేశ్వర స్వామి ఎలా వెలిచారు అనేది ఇవన్నీ వింటూ ఉంటుంటే నిజంగా గూస్ బంప్స్ అనమాట. అంటే చరిత్ర అనేది చాలా తక్కువ మందికి తెలుసు. వచ్చాము, దర్శనం చేసుకున్నాము, కోరుకున్నాము, వెళ్ళిపోయాము, ఇంతవరకే ఉంటుంది. కానీ చరిత్ర తెలుసుకున్న వాళ్ళు నిజంగా ఆ చరిత్ర ప్రకారమే మన జనరేషన్, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఫాలో అవుతుంటారు. మన సనాతన గొప్పతనం గురించి కానీ, మన దేవుళ్ళ గొప్పతనం గురించి కానీ, మన హిస్టరీ తెలుసుకున్నప్పుడు తెలియని ఆ పొలకింత డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి సో మీరు ప్రతి నిత్యం ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. నిజంగా ఏం చెప్తారు స్వామివారి గొప్పతనం గురించి మీ మాటల్లో? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చాలామంది భక్తులు చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు. మనకి చెన్నై నుంచి వస్తారు, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి కూడా చాలా చోట్ల నుంచి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాధతోటి వాళ్ళ యొక్క కోరిక తీరుతుందో లేదో అన్న దీంతో స్వామివారి చెంతకు వచ్చి స్వామివారిని వేడుకుంటారు. స్వామి ఈ విధంగా నా యొక్క కుమారుడికి సరైన విద్య లేదు, వాడికి విద్య ప్రసాదించండి అడిగేవాళ్ళు. విద్య పూర్తయింది, ఉద్యోగం లేదు, ఉద్యోగాన్ని ప్రసాదించండి అని అడిగేవాళ్ళు ఉంటారు. మావాడు చక్కగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం కాదు, కానీ వివాహం మాత్రం జరగట్లేదు. చాలా చోట్ల తిరిగాము, కానీ వివాహం జరగాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి నీ యొక్క చెంతకు వచ్చి నీ యొక్క దర్శనం చేసుకుంటున్నాం కాబట్టి మా వాడికి తొందరగా వివాహం కావాలని కోరుకునేవాళ్ళు. ఎవరెవరైతే భక్తులు వచ్చి వాళ్ళ బాధని స్వామికి విన్నవించి వాళ్ళ కోరిక ఏదో కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా స్వామివారు నెరవేరుస్తారు. నెరవేర్చిన తర్వాత మళ్ళీ భక్తులు చాలా ఆనందంతో వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకొని, స్వామి నీ యొక్క ఆశీర్వాదంతో, నీ యొక్క చల్లటి చూపుతోటి ఆ కుమారుడికి మంచి విద్య వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, అదేవిధంగా మా యొక్క కుమారుడికి మంచి వివాహం జరిగింది, మంచి సంతానం కలిగింది అని వాళ్ళు చెబుతూ ఉంటే మనకు చాలా ఆనందకరం. ఎందుకంటే మనం నిత్యం స్వామివారి సేవలో ఉంటాం. స్వామివారిని చూస్తూ చేస్తున్నటువంటి సేవకి మనం చెప్పడానికి మాటలు సరిపోవు. అది చాలా వర్ణాతీతం. అందువల్ల స్వామివారిని మనం ఏమైనా కోరుకోండి, మనం ఎట్లాంటి కోరిక కోరినా సరే వెంటనే స్వామివారు మీకు నేనున్నాను అన్న ఒక ధైర్యంతో, భరోసాతో మన కోరికని ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎటువంటి కోరికనైనా సరే స్వామివారిని తీరుస్తారు. దానికి మనకు ఉదాహరణ చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి చిన్నమామ గారు తొండమాన్ చక్రవర్తి ఉన్నారు కదా, వారు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా నేను కాశీయాత్రకు వెళుతున్నాను, నా భార్య గర్భవతి, కుమారుడు చిన్నవాడు కాబట్టి వారిని మీ సొంత వదిలి నేను కాశీయాత్ర వెళ్ళాలనుకుంటున్నాను. మీరు రాజుగారిని తండ్రితో సమానం కాబట్టి వారిని మీ సంరక్షణలో వదిలి వెళ్ళాలని కోరుకోగా అప్పుడు తొండమాన్ చక్రవర్తి, నీకేమీ భయం లేదు, నీ భార్య పిల్లలు నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా కాశీయాత్ర చేసి రండి అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆ యొక్క బ్రాహ్మణుడు కాశీయాత్ర వెళ్ళాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వచ్చే సమయానికి తొండమాన్ చక్రవర్తి అతని భార్య పిల్లలకు కావాల్సినటువంటి గ్రాసాన్ని ఏర్పాటు చేసి, వాళ్ళు ఉండడానికి విడిదిని ఏర్పాటు చేసి వారిని ఒక సురక్షిత స్థానంలో ఉంచారు. కొంతకాలానికి తొండమాన్ చక్రవర్తి రాజ్యపాలన పడి ఆ యొక్క బ్రాహ్మణుడి భార్యాపిల్లల సంగతి మర్చిపోయినప్పుడు ఈయన కాశీయాత్ర నుంచి వచ్చి, రాజుగారు ఈ విధంగా మీ యొక్క అనుమతితో కాశీయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొచ్చాను, మీరు కానీ మా భార్యాపిల్లలను ఇచ్చారంటే నేను మా స్వగ్రామంకి వెళతానని చెప్పగా, అప్పుడు తొండమాన్ చక్రవర్తికి
వెంటనే అతను చేసినటువంటి ఇది గుర్తొస్తుంది. ఓహో, ఈయన భార్య మన దగ్గర వదిలేసి వెళ్ళారు, మనం మర్చిపోయాం ఆ సంగతి, వాళ్ళు ఎలా ఉంటారేమో అన్న ఆలోచనతోటి మీ భార్యాపిల్లలు తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళున్నారు, కావున మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వారిని తీసుకొని వచ్చిన తర్వాత మీకు అప్పగిస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత బ్రాహ్మణుడు పంపించేసిన తర్వాత తొండమాంచకు పరుగున అతని భార్యాపిల్లలు ఉన్నటువంటి ఇంటికి పోయి చూడగా వాళ్ళు చనిపోయి అస్థిపంజరాలైపోయారు. అది చూసి భయపడినటువంటి తొండమాంచ చక్రవర్తి పరుగున తిరుమల స్వామివారి చెంతకు వెళ్ళి స్వామివారిని కోరుకున్నాడు, ప్రార్థించాడు. స్వామి, నా యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా ఒక భార్యాపిల్లలు ఈ విధంగా మృతి చెందారు, కావున మీరు నా యందు దయ ఉంచి నా మీద అనుగ్రహంతోటి వారిని పునరుజ్జీవం చేయండి అని ప్రార్థింపగా స్వామివారు వెంటనే ఆ యొక్క బ్రాహ్మణుడు భార్యాపిల్లల అస్థిపంజరాలు తెప్పించి అస్థితీర్థంలో ఉన్నటువంటి జలాన్ని ప్రోక్షణ చేసి వారిని పునరుజ్జీవనం చేసి పంపించేసిన తర్వాత తొండమాంచ కొత్తతో వెంకటేశ్వర స్వామి అంటారు, నేను నీతో మాట్లాడుతున్నటువంటి గర్వంతో నువ్వు సరిగా రాజ్యపాలన చేయడం కానీ ప్రజలను పట్టించుకోవడం కానీ చేయలేదు, కాబట్టి ఇక మీదట నేను మీకు శిలారూపంలో తప్ప మానవ రూపంలో కనబడను అనేసి స్వామివారు శిలారూపాన్ని ధరించారు. ధరించిన తర్వాత ఆ యొక్క తొండమాంచ కొత్త చాలా బాధతోటి నా వల్ల స్వామివారి శిలారూపం ధరించారు అని అనుకొని, సరే ఆయన మరలా వచ్చి తొండమాంచ చక్రవర్తి వెంకటేశ్వర స్వామివారి ఆజ్ఞ ప్రకారం సరిగ్గా రాజ్యపాలన చేస్తూ ప్రజలను చాలా చక్కగా చూసుకుంటుండేవారు. ఇక తొండమాంచ వృద్ధాప్యంలో తిరుమలకు వెళ్ళలేకపోయిన పక్షంలో స్వామివారిని ప్రార్థించారు, స్వామి, నేను ఈ కొండకు రాలేకపోతున్నాను, నేను చేసినటువంటి ఈ యొక్క తప్పు వల్ల వైకుంఠానికి కూడా పరమపదం మోక్షం కలిగే అవకాశం కూడా ఉందో లేదో తెలియదు, కాబట్టి మీరు వైకుంఠంలో ఏ రూపంలో ఉంటారో అదే రూపంలో నా కోటలో వెలిసి నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని ప్రార్థించడం వల్ల తొండమాంచ చక్రవర్తి అంటే వెంకటేశ్వర స్వామికి చిన్నమామ గారు అత్యంత ప్రియ భక్తుడు, ఆకాశరాజు తమ్ముడు పద్మావతి అమ్మ చిన్నాన్న ప్రియ భక్తుడు కూడా కావడం వలన ఆయన కోరికను వెంటనే స్వామివారు తీర్చాలన్నటువంటి లక్ష్యంతో శ్రీదేవి భూదేవి సమేతముగా వైకుంఠంలో ఏ రూపంలో ఉంటారో అదే రూపంలో ఇక్కడ స్వామివారి అభయహస్తంతో ధ్యానముద్ర ఆహ్వానముద్ర అంటారు, దాంతో కూర్చొని వెలిశారు. అంటే స్వామివారు తొండమానుడు కోరిన వెంటనే వెలిశారు కాబట్టి తొండమానుడు కోరిక ఏ విధంగా అయితే నెరవేర్చారో వెంటనే అదే విధముగా ఇక్కడికి వచ్చి కోరుకునే భక్తుల యొక్క కోరికలు కూడా స్వామివారు ఖచ్చితంగా నెరవేరుస్తుంటారు. నెరవేర్చిన తర్వాత భక్తులు కూడా మరలా స్వామివారి దర్శనం చేసుకొని విశేషమైన ఆనందంతో అనుభూతిని పొందుతుంటారు. అంటే ప్రపంచంలో ఎంతో మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు, ఎప్పుడు కూడా నిలువెత్తు దర్శనమే దొరుకుతుంది. వెంకటేశ్వర స్వామి అంటేనే మనకు కనిపించేది నిలువెత్తు నిదర్శనం, ఆయన దర్శనం. అలాంటిది ఇక్కడ కూర్చొని వెంకటేశ్వర స్వామి వెలిసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతాల వాళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా మీరు పూజలు స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, లేదా మీరు కొత్తగా విన్నప్పుడు కావచ్చు, ఎలా అనిపించింది మీకు అసలుకి ఈ చరిత్ర గురించి, ఆయన అలా వెలిసారని? గురుగారు, మొట్టమొదటి నుంచి వంశపారంపర్యంగా చేస్తున్నాం అండి టెంపుల్స్. అదే 47 వరకు గద్వాల రాణి ఆధీనంలో ఉండింది. గద్వాల రాణి రాజ్యాలంతా కూడా పోయిన తర్వాత 1950కి లాస్ట్ పాప ఉండింది, గద్వాల రాణి కూతురు ఒకటి ఉంటే అమెరికా చేరిపోయింది. ఆ తర్వాత అంటే దీనికి దున్నేవాడికే పొలం ఉండింది అందరికి, అర్చకులకి ప్రతి ఒక్కరికి. ఆ తర్వాత 1960లో దున్నేవాడి చట్టం అని ఒకటి వచ్చింది. ఆ చట్టంలో ఎవరు దున్నుకున్నది వాళ్ళు చేసుకున్నారు. మా యొక్క ఆధీనంలో ఉంటే 7.5 ఎకరా దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేశాం 2008లో జనవరి. కుటుంబ భారం అప్పుడు మాకు అర్చకులుగా దేవస్థానం ఇచ్చారు. ఈ టెంపుల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే నాకు కూడా వెంకటేశ్వర స్వామి నాకు ఉద్యోగం ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచామూరు. ఈయన మెయిన్ అర్చకుడుగా ఉంటుంది. సో ఇప్పుడు కోట అనేది ఇక్కడే ఇదే ప్లేస్. ఓకే, ఆయన కోట కూడా శిథిలమైంది. అది కూడా శిథిలావస్థలో ఉంటే దేవస్థానం ఇప్పుడు ఏదైతే లోపల టెంపుల్ వెలిసిందో అది మాత్రం అలాగే ఉండిచ్చేసి టెంపుల్ రీమోడల్ చేపించారు. 2016లో పునఃసంప్రోక్షణ చేశారు. 2019లో గాలిగోపుర నిర్మాణం చేసి దాన్ని కుంభాభిషేకం చేశారు. 2019 నుంచి మనకి పునః బ్రహ్మోత్సవాలు ఆరంభమైనాయి. ఓకే, చరిత్ర ఎంత గొప్పది అనేది ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది. చరిత్ర దీని చుట్టూ కోట, మధ్యలో ఇక్కడి నుంచి అవతలకు పోవడానికి ఒక చుట్టూ ఒక నిర్మాణం చేసి మీరు గూగుల్ మ్యాప్ లో చూస్తే దాటడానికి కూడా మొసళ్ళు అంతా ఉండేది సార్. ఈ చుట్టూరి కోట సార్, చుట్టూరి వాటర్ మధ్యలో కోట అలా ఉండేది. చుట్టూరి వచ్చి కోనేరు అగర్తలు ఉండేది, మొసళ్ళు వదిలేవాళ్ళు రాజులు కదా, దానికని ఎవరు బయట నుంచి రాకుండా
అది ఇప్పుడు అన్ని కూడా క్లోజ్ అయిపోయింది అన్నమాట. మీరు వేలూరు పోయేటప్పుడు బంగారు టెంపుల్ అవునవును. ఆ మాదిరి type లో ఆ ఉంటుంది. మధ్యలో టెంపుల్ ఉంటుంది, చుట్టూ వాటర్ ఉంటాయి. అగడతో ముసళ్ళు వదిలేవారు ఆ యొక్క కోట రక్షణ కోసం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు కోనే కపిల తీర్థంలో పడ్డ నీళ్లు ఈ చెరువుకు వస్తాయి. వస్తాయంట, నేను విన్నాను. ఈ అవును. చెరువుకి వచ్చి ఈ చెరువులో నుంచి వెనకాల చిన్న తొల మాదిగా ఉండింది, ఆ. దాంట్లో నుంచి నీళ్లు తీసుకొని మేము పెట్టేవాళ్ళం. ఓకే. ఇప్పుడు అంతా అయిపోయినాక మనకి మీదుగా బావిలో పారేది సార్ ఇక్కడి నుంచి అప్పట్లో. నీళ్లు పెడతాం. ఆ. ఆ నీళ్లు ఇట్లా వచ్చి దాని కోనేరులోకి వెళ్ళేది. ఓకే. తిరుమల నీళ్ళే వస్తాయి సార్. ఓకే. ఇంత గొప్ప చరిత్ర చెప్పిన ఇంకోటి తర్వాత సార్, ముందు దర్శనం ఇక్కడ చేసుకోవాలనిపించింది కట్టుడురా నాకు. వైకుంఠం అన్నట్టుగా ఆ, ఇక్కడ నుంచి చూస్తే తిరుమల కూడా కనపడేది. ఇక్కడి నుంచి. అక్కడి నుంచి చూస్తే ఈ తొండమాన్ చక్రవర్తి కట్టించింది వాతావరణం ఆనంద బాగుంది, నిలయం డబ్బులు తిరుమలలో లేకుండా. కూడా. ఆ, అదే ఫ్యాన్స్ మోడల్ ఉన్నాయి కదా ఉంటుంది సార్, మన ఫ్యాన్లు ఆనంద నిలయం. అవన్నీ కనపడతాయి సార్ ఇక్కడి నుంచి. నేరుగా కనపడేది. ఓకే. ఆ గాలి మరలు ఉమ్. ఇక్కడి నుంచి నేరుగా. ఓకే. వీలైనంత వరకు పెళ్లి కాని వాళ్ళకి బాగా జరుగుతుంది సార్. పెళ్లి కాని వాళ్ళందరూ. పెళ్లి కాని వాళ్ళకి. ఓకే. ఒకసారి వచ్చి కోరుకుంటే. ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో అనుగ్రహం ఉంటుంది సార్. మనం మంచి కోరిక ఏదంటే ఆ కోరికలు నెరవేరుతాయి. ఓకే. అంటే ఇది మనం చెప్పే మాట కాదు, భక్తులే ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి స్వామివారికి మరలా యువత దర్శనం చేసుకొని నాకు నిదర్శనం సార్. 2008లో యాంటివర్ చేసాము లోకల్ అంతా కలిపి. ఓకే. చూడండి సార్, ఎలా ఉంటుంది చూసారా? ఓకే. ఎట్లా ఉండింది చూడండి సార్, కరెక్ట్ గా చుట్టూ రౌండ్ తొండమాన్. వాటిలో వాటర్ వదిలేదంట. రాజు గారు మీకు చూడండి క్లియర్ గా మ్యాప్ లో కూడా ఎట్లా యాజ్ ఇట్ ఈస్ గా అలానే కనిపిస్తుంది. సో మిడిల్ లో తొండమాన్ టెంపుల్ అంటే తొండమాన్ చక్రవర్తి ఇక్కడ ఇదంతా కోట. గూగుల్ మ్యాప్. సో రౌండ్ గా కోట. ఈ కోట చుట్టూ కూడా వాటర్ వదులుది, క్రొకోడైల్స్ అంటే ముసళ్ళు వదులుతారు. ఎవరు కూడా ఈ ప్రదేశానికి రాకుండా అప్పుల్లో అవే రక్షక బడులాగా సో వదిలే వాళ్ళని క్లియర్ గా ఇప్పుడు కూడా ఆ మ్యాప్ లో అలానే ఉంది. ఆ కోనేరు ఏదైతే నీరు కూడా మనకి కపిల తీర్థం నుంచి పడుతుంది. అవును. ఆ వాటర్ వచ్చి తొండమాడు చెరువులు గుడి మీదుగా పారేది. గుడి మీదుగా పారేది. ఈ జిల్లాలో ఏ చెరువులు ఎండా సార్, మన చెరువు మాత్రం ఎండదు సార్. ఎవరి ఇయర్. ఇంకోటి సార్, ఆనంద నిలయం పోలినట్లుగా మన ఆనంద్ గోపురాన్ని నిర్మించారు సార్ అప్పట్లోనే. అదే విధంగా ఉంటుంది ఓకే. నిర్మాణం. ఓకే. సో ఇంత గొప్ప చరిత్ర కలిగిన ప్రదేశానికి వచ్చే అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుంది. కొంతమంది తెలియక రాకపోవచ్చు, బట్ డెఫినెట్ గా తిరుమల దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా శ్రీకాళహస్తి దర్శనం కూడా చేసుకుంటారు. కాబట్టి శ్రీకాళహస్తి నుంచి హార్డ్లీ 4 కిలోమీటర్స్ తొండమాన్పురం. సో పక్కనే ఉంటుంది. సో ఇది ఎలా రావడానికి హైవే నుంచి శ్రీకాళహస్తి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో మనకు ఉంటుంది. ఓకే. సో వచ్చేయచ్చు. ఇప్పుడు హైవే గాడి నుంచే డౌన్ అవ్వాలి సార్. మన కోకోకోలా నిర్మాణం పక్క నుంచే రైట్ సైడ్ వస్తే చాలు. ఓకే. తిరుపతి నుంచి రావాలంటే 35 కిలోమీటర్లు. ఓకే. తిరుపతి నుంచి మనకి కోకోకోలా ఫ్యాక్టరీ దాటిన తర్వాత ఫ్లైఓవర్ ఎక్కకుండా పక్క నుంచి అది గూగుల్ మ్యాప్ లో తొండమాన్పురం సైన్ బోర్డులు ఉంటే కొద్దిగా బాగా తెలియని వాడికి తెలుస్తుంది. ఓకే. గూగుల్ మ్యాప్ చూసేవాడికి కనపడుతుంది. సో ఇప్పుడు ఇది డెవలప్మెంట్ మొత్తం కూడా తిరుమల తీసుకున్నారు సార్. ఓకే. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 2008 నుంచి టీడీ వాళ్ళ కంట్రోల్ వాళ్ళ గుడి మంచి శుక్రవారం అభిషేకం జరుగుతుంది సార్. ఆర్జితం ఉంది. ఓకే. అది ఇంకా కళ్యాణోత్సవం కూడా ప్రపోజల్ లో ఉంది. ఓకే. సో ఇంత గొప్ప చరిత్ర కలిగిన టెంపుల్ దర్శనం చేసుకునే అదృష్టం నాకు కలిగించిన భాను గారు, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుమల వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకోవాలి అనుకుంటే మీరు శ్రీకాళహస్తి నుంచి పక్కనే 7 కిలోమీటర్స్ తొండమాన్పురం గూగుల్ మ్యాప్ లో కొట్టిన వస్తుంది. అండ్ ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది. అండ్ శుభం ఏదైనా కానీ మంచిగా ఉంటుంది. ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఎటువంటి కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతుంది అనేది భక్తుల నమ్మకం చాలా మందికి ఉంది. కాబట్టి వచ్చిపోతూ ఉంటారు. అండ్ కర్ణాటక నుంచి కావచ్చు, అన్ని స్టేట్ల నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు వచ్చి ఈ గొప్పతనం, స్వామివారి గొప్పతనం గురించి, స్వామివారి చరిత్ర గురించి, అట్ ది సేమ్ టైం స్వామివారి మహిమలు చాలా మంది ఇక్కడ అయ్యవార్లు కూడా ఉన్నారు, ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. తప్పకుండా వస్తారని, రావాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.